హ్యాపీ దసరా నవరాత్రులు. హిందూపురంలో గణపతి పండుగ తర్వాత ఏదైనా ఉత్సవాలు బాగా జరుగుతుందంటే అది దసరా నవరాత్రులు. అన్ని అమ్మవారి గుడులు నాతో పాటు మీరు చూడండి. ఇది చిన్న మార్కెట్ దగ్గర ఉన్న శ్రీ వాసవి కనక పరమేశ్వర టెంపుల్. ఈ గుడిలో అయితే ఇదే శక్తిపీఠం. ఇకైతే లోపలంతా చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ సెకండ్ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. దీని పేరు జల్దు. కొండపల్లి మన్నుతో గోదారమ్మ నీళ్లతో మలచిన బొమ్మరాయిది, ప్రాణమున్న గుమ్మరాయిది, ప్రాణమున్న గుమ్మరాయిది. తందాన ప్రాణ తనన తందాన ప్రాణ తందాన ప్రాణ తనన తందా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమా. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెచ్డిపి భూమి. గుడ్ ఈవినింగ్ అందరికి. ఇప్పుడైతే దసరా నవరాత్రులు అయితే జరుగుతాయి హిందూపురంలో. అయితే ఫస్ట్ అయితే జల్దురామ్ గుడికి అయితే వెళ్ళిపోతాము. మీరు అంతా వీడియో అయితే చూసినారు కదా, ఆ గుడికి అయితే పోతాము. ఇప్పుడు ప్రెసెంట్ అయితే జల్దురామ్ గుడికి పదండి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, జల్దురామ్ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి, బయట అయితే జల్దురామ్ గుడి అయితే అన్ని రాసినారు. ఇకైతే లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, గుడి లోపలికి అయితే వచ్చేసినాము. చూడండి, అమ్మవారికి అయితే బాగా అలంకారం అయితే చేసినారు. అలంకారం అని ఏమైతే కనుక్కొని అయితే మీకు వచ్చి చెప్తాను. చూడండి, శివుడు అయితే బాగా అలంకారం చేసినారు. ఇదైతే పసుపు కుంకుమతో అయితే అలంకారం చేసినారు ఈరోజు. ఫ్రెండ్స్, ఈ బ్యానర్ అయితే పూజలు ప్లస్ రోజు ఏమేమి అలంకారం అయితే చేస్తారైతే గుర్తిస్తుంది. ప్రాణమున్న గుమ్మరాయిది, ప్రాణమున్న గుమ్మరాయిది. ఇప్పుడైతే కనికా పరమేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి, ఈరోజు ఈడేమేమి అలంకారం చేసినారో చూపిస్తాను. జల్దురామ్ గుడిలో అయితే ఈరోజు అయితే జల్దురామ్ గుడిలో అయితే అన్నపూర్ణేశ్వర స్వామి అలంకారం అయితే చేసినారు. ఇప్పుడు కనికా పరమేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈడేమో అలంకారం చేసినారు అయితే చూసేస్తాం. పొద్దున వ్యూ అయితే చూసినారు కదండి ఫ్రెండ్స్. బయట అయితే ఇది రాత్రి వ్యూ అయితే. ఇది లోపల ఎంటర్ అవ్వగానే అమ్మవారు అయితే కనిపిస్తుంది. ఇది మట్టి విగ్రహము. పూల మీద అయితే కూర్చొని త్రిశూలం పెట్టుకోండి అమ్మవారు అయితే. దీనికి కూడా డెకరేషన్ చేస్తారు. ప్లస్ ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేస్తారు. ఇదంతా ఫ్రెండ్స్, అదైతే మట్టి విగ్రహం. ఇదైతే పాలరాయితో చెక్కిండే విగ్రహం అయితే వాసవి అమ్మది. ఈడైతే రోజు ఈడు కూడా మారుస్తుంటారు అలంకారం అయితే. అది కూడా చూపిస్తాం మీకైతే. బయటికి వస్తే వెండి తేరు అయితే ఉంటుంది. లోపల కూడా ఫుల్ ఆర్చ్ అయితే లైక్ వేసినారు వెండికి కూడా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనికా పరమేశ్వర గుడిలో అయితే బాల త్రిపుర సుందరి వేషం అయితే వేసినారు అమ్మవారికి అయితే. నెక్స్ట్ அடி மீது அடி வைத்து அழகான நடை வைத்து விளையாட ஓடிவா முருகா, என்னோடு சேரவா முருகா. ఇట్లా ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతే మహిషాసుర మర్దిని అమ్మవారు అయితే కనిపిస్తుంది. చాలా భయంకరంగా అయితే ఉంది అమ్మవారు అయితే. ఇదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ముందరైతే పెట్టినారు. మేము పోయినప్పుడు పాటికి అప్పుడు పూజ అయితే చేస్తున్నారు. 3 కలశములు అయితే పెట్టి పూజ అయితే చేస్తున్నారు. చాలా భయంకరంగా అయితే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర అయితే ఉన్నాము.
అమ్మవారిని అయితే బాగా అయితే పెట్టినారు. వీడియో చూపిస్తున్నాం కదా, ఆ అలంకారం ఏమో తెలీదు, లాస్ట్ అయితే చెప్తాను అలంకారం పేరేమో. అది అమ్మవారు పేరు వచ్చేసరికి మహిషాసుర మర్దిని. అయ్యో అన్ని గుళ్ళు అయితే కవర్ చేసినాను అయితే అని అనుకుంటున్నాను. ఇట్లే గణపతి వీడియోలు అయితే తీస్తాం అనుకున్నాం, కానీ తీసకైతే కాలేదు. ఏంటికంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే తీసకాలేదు. 9 days నవరాత్రులు అయితే పక్కా అయితే తీయబోతున్నాను. ఈ వీడియో ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ మాత్రం చేసేది మాత్రం మర్చిపోకండి. మీకు ఇష్టం కాకపోతే డిస్లైక్ చేయండి. ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.